रामाय रामचन्द्राय रामभद्राय वेदसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। ओम श्री रामचंद्र परब्रह्मणे नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. నామరామాయణ అధ్యయన పరంపరలో మనం దర్శిస్తున్నటువంటి నామం నాలుగవదైనటువంటిది బ్రహ్మాది అమర ప్రార్థిత రామ. మొదటి 4 నామాలు శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ దగ్గర నుంచి బ్రహ్మాది అమర ప్రార్థిత రామ దాకా తాత్విక పౌరాణిక సంబంధమైనటువంటి ప్రబోధాన్నంతటినీ కూడా మనకు ఆవిష్కరిస్తున్నాయి. ప్రతి ఏకాదశి నాడు నామరామాయణ పారాయణ చేసి ఒక్కొక్క నామాన్ని అనేక కోణాలలోంచి దర్శించేటువంటి ఒక సౌభాగ్యం రామచంద్రస్వామి దివ్య కృపాకటాక్ష వీక్షణ ద్వారా మనకు లభించింది అని నేను అనుకుంటున్నాను. ఆ దిశలో వేదాంత వేద్యుడే శ్రీరామచంద్రస్వామి అని కూడా మనం చూసాం. ఈ 4వ నామం యొక్క సాధారణ అర్థం గనక మనం చూసినట్లయితే బ్రహ్మాది అమర. అమర అంటే దేవతలు, అమరులు అంటే దేవతలు అని అర్థం. ఎవరికైతే మరణము లేదో, మరణము అంటే ఈ దేహం నశించడమే. అంటే ఎవరికి మరణం లేదు? వారు దేవతలు. బ్రహ్మ మొదలు దేవతలందరి చేత ప్రార్థింపబడేటువంటి వాడు రామచంద్రస్వామి. బ్రహ్మాది దేవతలు ఎప్పుడు ప్రార్థించినా సరే నారాయణుడినే ప్రార్థిస్తున్నట్టుగా మనం ఈ టీవీ సీరియల్స్లోనూ సినిమాల్లోనూ చూసాం. వాటి వల్ల మనకు వచ్చినటువంటి జ్ఞానం అది. బ్రహ్మాది దేవతలు ఎవరిని ప్రార్థిస్తారు అంటే విష్ణుమూర్తినే ప్రార్థిస్తారు. కాబట్టి రామచంద్రస్వామి ఎవరో కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తియే, శ్రీమన్నారాయణుడే అని చెప్పడం ఒక అర్థం. అలాగే బ్రహ్మాది దేవతలు సైతం ప్రార్థిస్తున్నారు అంటే ఈ రామచంద్రుడు దేవాది దేవుడు. కాబట్టి బ్రహ్మాది అమర ప్రార్థిత రామ అని అన్నప్పుడు దేవదేవా అని కూడా అర్థం. అయితే ఈ భావాలన్నింటినీ కూడా మనం గడచిన తరగతిలో చూసాం. అలాగే రామావతార సందర్భం కూడా ఈ నామంలో ధ్వనింపబడుతోంది అని కూడా మనం చూసాం. ఆ మాటను విస్తారంగా చూసే ప్రయత్నం చేస్తూ శ్రీ వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఆధారంగా చేసుకుని దాని యొక్క అర్థాన్ని దర్శించే ప్రయత్నం చేద్దాం అని అనుకుని మొదటి శ్లోకం చెప్తూనే మనకి సమయం అయిపోయింది. కాబట్టి మనం అక్కడ విరామం చేశాం. అందుచేత అక్కడి నుంచే మనం ఈరోజు కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ నామాన్ని దర్శించడం కోసం 2 రామాయణాల యొక్క భావాన్ని ఇక్కడ మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒకటి శ్రీ వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణం, రెండవది అధ్యాత్మ రామాయణం. మిగతా రామాయణాలు కూడా ఉన్నాయండి. అలాంటప్పుడు ఈ రెండింటినే ఎందుకు ఎన్నుకుంటున్నారు అంటే ఈ రెండింటి యందు 2 విశేషాలు ఉన్నాయి. వాటిని మనం చెప్పుకోవచ్చు. వాల్మీకి రామాయణం అన్ని రామాయణాలకు మాతృక. అన్ని రామాయణాలకు వాల్మీకి రామాయణమే ఆధారం. కాబట్టి వాల్మీకి రామాయణ దర్శనం. అలాగే అధ్యాత్మ రామాయణం భక్తి జ్ఞాన సమన్వయంతో అగ్రస్థానంలో ఉంటుంది. కాబట్టి ఆ దిశలో అధ్యాత్మ రామాయణ దర్శనాన్ని కూడా మనం చేద్దాం. మొదట వాల్మీకి రామాయణంలో ఈ సన్నివేశాన్ని ఏ విధంగా వర్ణించారు, బ్రహ్మాది దేవతలు మహావిష్ణువు అయినటువంటి నారాయణుణ్ణి ఏ విధంగా ప్రార్థించారు
అన్న దానిని మనం దర్శిస్తూ ముందుకు వెళదాం. ఇదంతా కూడా బాలకాండలోని 15వ సర్గలోంచి తీసుకున్నటువంటి శ్లోక సముదాయము. వాల్మీకి రామాయణం అంటున్నాం కాబట్టి ఆ మొదటి శ్లోకాన్ని, ఆద్య శ్లోకాన్ని ఒకసారి స్మరిస్తూ మంగళాచరణం చేస్తూ ఆ విధంగా మనం ముందుకు వెళదాం. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం పరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం. గడిచిన తరగతిలో మీకు ఒక సన్నివేశాన్ని నేను చెప్పడం జరిగింది. పుత్ర సంతతి లేక దశరథ మహారాజు కడు దుఃఖిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ రాజవంశం అక్కడితోనే ఆగిపోయే ప్రమాదం పొంచి ఉన్నది. ఆ పరిస్థితి నుంచి తనను రక్షించమని దశరథుల వారు వశిష్ఠ మహామునిని ఆశ్రయించగా, అప్పుడు వశిష్ఠ మహర్షి, మహారాజా, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, దీనికై ఉపాయం శాస్త్రంలో చెప్పబడినది. మీరు ఒక యజ్ఞం గనక చేస్తే మీరు అనుకున్నటువంటి దానికి ఉపాయం శాస్త్రంలో ఉన్నది. ఆ విధంగా వారు దశరథులు వారిచే అశ్వమేధ యాగాన్ని చేయించారు. ఆ అశ్వమేధ యాగం చివరిలో పుత్రకామేష్టి యాగం అన్నది శృంగ మహాముని ఆధ్వర్యంలో జరపాలి అని నిర్ణయించుకున్నారు. ఈ సన్నివేశంలో బ్రహ్మాది దేవతలందరూ కూడా నారాయణుణ్ణి ప్రార్థించారు. వాల్మీకి రామాయణంలో ఆ విధంగా ఉన్నది. ఇక పుత్రకామేష్టి యాగం ప్రారంభం కానున్నది. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలు నారాయణుణ్ణి ప్రార్థించారు అని వాల్మీకి రామాయణంలో ఉన్నది. ఎందుకు బ్రహ్మాది దేవతలు నారాయణుణ్ణి ప్రార్థించారు అంటే, ఈ దేవతలందరూ కూడా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, ఓ మహాప్రభో, మీరు ఇచ్చినటువంటి వరముల చేత గర్వితుడై ఆ రావణాసురుడు భూమండలాన్ని అంతటినీ కూడా అతలాకుతలం చేస్తున్నాడు. వాడికి హద్దు అదుపు లేకుండా పోతోంది. వాడిని కట్టడి చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కానీ మీరిచ్చినటువంటి వరాలు అవి సామాన్యమైనటువంటివా? కాబట్టి వాడిని అదుపు చేయగలవాడు ఎవ్వరూ కూడా కానరావడం లేదు. కాబట్టి మీరే ఏదో ఆలోచించి అతనిని నిగ్రహించగలిగేటువంటి ఆలోచన మీరే చెయ్యవలసినది అని ప్రార్థించారు. ఈ సన్నివేశంలో ఏతస్మిన్ అంతరే విష్ణుః ఉపయాతో మహాద్యుతిః శంఖచక్రగదాపాణి పీతవాసా జగత్పతిః వైనతేయం సమారూఢ్య భాస్కరాతో యదం యదా తప్తహాటకకేయూరో బంధ్యమానః సురోత్తమై. ఆ బ్రహ్మాది దేవతలు రావణాసురుడి విషయంలో ఏమి చేద్దాం అని ఆలోచిస్తున్న తరుణంలో, ఆ సమయంలో విష్ణు భగవానుడు మహాప్రకాశ స్వరూపుడైనటువంటి విష్ణుమూర్తి శంఖము, చక్రము, గద ఆది ఆయుధాలతోటి పీతవాసుడు అంటే పసుపు వర్ణం కలిగినటువంటి వస్త్రాలను ధరించినవాడు, జగత్తుకు పతి అయినటువంటి వాడు గరుత్మంతుడను అధిరోహించి అక్కడికి వచ్చారు. ఆ రావడం ఎలా ఉన్నది అన్నది వర్ణించడంలో వాల్మీకి మహర్షి ఎలా వర్ణించారు అంటే,
ఈ సందర్భంలో వాల్మీకి మహర్షి యొక్క వర్ణన గురించి ఒక విషయం చెప్పాలి. వాల్మీకి ఆదికవి, కావ్యాత్మకతను అతన్ని చూసి నేర్చుకోవాలి. అంటే అది వారి కవిత్వంలోనే కుదురుతుంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు గరుత్మంతుణ్ణి అధిరోహించి ఏ విధంగా వచ్చారు అన్నదానికి ఒక రూపక అలంకారాన్ని వేసి చెప్పారు. ఇక్కడ వారు చేసినటువంటి ప్రయోగం ఏమిటి అంటే, భాస్కరం తోయదం యథా అని అంటారు. నల్లటి మేఘముల నడుమ సూర్య భగవానుడు ఏ విధంగా అయితే ప్రయాణిస్తూ ఉంటాడో, తోయదము అంటే మేఘములు, తోయం అంటే జలము, తోయదము అంటే జలమును ఇచ్చేటువంటిది. ఆ మేఘముల నడుమ సూర్యభగవానుడు యొక్క ప్రయాణం ఏ విధంగా ఉంటుందో, వీరందరి మనసులు కూడా మేఘ సదృశ్యములుగానే ఉన్నాయి. అక్కడకు నారాయణుడు రావడం కూడా అదే విధంగా ఉన్నది. మహాప్రకాశవంతమైనటువంటి నారాయణుడు అక్కడికి వచ్చాడు. దేవతలందరూ కూడా ఆయనకు నమస్కరిస్తూ నిలబడ్డారు. బ్రహ్మణా చ సమాగమ్య తత్ర తస్థా సమాహితః తమబ్రువఃసురః సర్వే సమభీష్టాయ సన్నతా. అలా దేవతల దగ్గరకు వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మగారు వాళ్ళందరికీ అధినేత కదా, కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి అలా వెళ్ళి ఏమన్నారు అంటే, మీరందరూ కూడా ఏదో ఆందోళనగా ఉన్నట్టు ఉన్నారు అని ప్రశ్నిస్తే, ఈ దేవతలందరూ కూడా అమ్మయ్య, మన సమస్యను ఎవరైతే తీర్చగలరో అతనే మన దగ్గరికి వచ్చారు అని ఆనందపడిపోతూ ఆ విష్ణుమూర్తిని స్తుతించారు. అలా స్తుతించి బ్రహ్మగారి ద్వారా విష్ణుమూర్తికి ఈ విధంగా తెలియజేశారు. తాన్నియోక్షయ మహావిష్ణో లోకానాం హితకామ్యయా రాజ్ఞో దశరథస్య త్వం అయోధ్యాధిపతే ప్రభో ధర్మజ్ఞస్య వదాన్యస్య మహర్షి సమతేజసః తస్య భార్యాసు తిస్రుషు హ్రీం శ్రీం కీర్త్యుపమాసు చ. హే భగవాన్ మహావిష్ణు, మిమ్మల్ని మేము లోక కళ్యాణకారకమైనటువంటి పని మీద వినియోగించాలి అని అనుకుంటున్నాం, అంటే ప్రార్థిస్తున్నాము అని అర్థం. అంతేగాని మీ ఆ పని మీద మిమ్మల్ని పెడుతున్నాము అని కాదు. లోకహితమైనటువంటి ఒక కార్యము నిర్వహింపబడాల్సి ఉన్నది, దానికి మిమ్మల్ని నియమించాలని ప్రార్థిస్తున్నాము. ఏమిటా పని అన్నప్పుడు, ఏం లేదు స్వామి, దశరథ మహారాజు అయోధ్య నగరాన్ని పాలించేటువంటి మహారాజు, ఆయన లక్షణాలను ఇక్కడ చెప్తున్నారు. ఆయన ధర్మజ్ఞుడు, వదాన్యుడు, మహర్షి సమతేజసః. మహర్షులలో ఎలాంటి బ్రహ్మీ తేజం ఉంటుందో అలాంటి తేజస్సు గలవాడు. ఇటువంటి మహాధర్మశాలిగా పేరుగాంచినటువంటి దశరథ మహారాజు, వారికి 3 భార్యలున్నారు. తస్య భార్యాసు తిస్రుషు, 3 భార్యల యందు, ఆ భార్యలు కూడా ఎలాంటి వారు అంటే హ్రీ శ్రీ కీర్త్యుపమాసుచ. 3 భార్యలు కూడా శ్రీ, కీర్తి, హ్రీ, ఈ 3 గుణాలు పోత పోసినట్టుగా నిలబడ్డాయా అన్నట్టుగా ఉంటారు. శ్రీ అంటే శ్రీయాదేయం. ఇది ఎక్కడొస్తుంది అంటే తైత్తరీయోపనిషత్తులో శిక్షావళిలో వస్తుంది. అప్పుడు దాన్ని వివరంగా చూద్దాం. ఇవన్నీ కూడా దివ్యమైనటువంటి గుణాలు. వీరిలో ఆ దైవీ గుణాలు మూర్తీభవించి నిలబడ్డాయా అన్నట్టుగా వారు ఉంటారు. అలాంటి దశరథ మహారాజు, వారికి 3 భార్యలు. అదంతా బాగానే ఉంది, కానీ
వాళ్ళ విషయం అంతా నాకెందుకు చెప్తున్నారయ్యా అని భగవానుడు అంటాడేమో అని వెంటనే మిగతా విషయాలను కూడా తెలియజేస్తున్నారు. విష్ణోపుత్రత్వమాగచ్చ కృత్వాత్మానం చతుర్విధం తత్ర త్వం మానుషో భూత్వా ప్రవృద్ధం లోకకంటకం. దేవతలు బ్రహ్మగారి ద్వారా ఈ మాటలు చెప్పిస్తున్నారు. హే విష్ణు, మిమ్మల్ని మీరు 4గా విభాగం చేసుకుని చతుర్విధం కృత్వా ఆత్మానం, మళ్ళీ మీరు 4 విధాలుగా మిమ్మల్ని మీరు చేసుకుని పుత్రత్వమాగచ్చ, వారికి పుత్రులుగా జన్మించవలను. అటువంటి మహాత్ముడికే మరి భగవానుడు పుత్రుడుగా జన్మించగలడు, ఎవరికి పడితే వాళ్ళకి కాదు కదా. అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది. శ్రీకృష్ణ పరమాత్మ దేవకీ గర్భంలో జన్మించాడు. రామచంద్రస్వామి కౌసల్యాదేవి గర్భంలో జన్మించాడు. నారాయణుడు ఆ విధంగా జన్మించినట్టున్నది. అంటే ఈ గర్భాలు సాక్షాత్తు వైకుంఠాలే. అవి ఏవో సాధారణమైనటువంటి మాంస గర్భాలు అయితే నారాయణుడు అక్కడికి వస్తాడా చెప్పండి? నారాయణుడు అక్కడికి వచ్చాడు అంటే అది వైకుంఠ సదృశములైనటువంటి అంత దివ్య లక్షణ సంపన్నములై ఉన్నటువంటి గర్భం. కాబట్టే వాటిని చర్మ మాంస గర్భములుగా చూసిన మరుక్షణం ఏదో గొప్ప వస్తువుని సాధారణ వస్తువుగా చూసినటువంటి పాపం మనకు తగులుతుంది. అలాగ నాకు అనిపిస్తూ ఉంటుంది. ఈ దేవకీ గర్భం అంటే ఏదో మామూలు గర్భం కాదు, అది వైకుంఠమే. ఎందుకంటే నారాయణుడు అక్కడికి వచ్చాడు. ఆ విధంగా అటువంటి దివ్య లక్షణములు గనగా ఉంటే వారి హృదయమే వైకుంఠం. ఇక్కడ గర్భము అన్నప్పుడు పైన గర్భమే కాదు, హృదయము కూడా. మన హృదయంలో కూడా నారాయణుడు ఆవిర్భవిస్తాడు. అలాంటి స్థితిని ఇక్కడ దర్శింపజేస్తూ, హే భగవాన్, వారు అటువంటి మహాత్ములు, సకల సులక్షణ సమన్వితులు. కాబట్టి మీరు వారికి 4 కుమారులుగా జన్మించవలసి ఉన్నది. తత్రత్వం మానుషో భూత్వా, అక్కడ మీరు మనుష్యుడిగా జన్మించవలెను. అక్కడ మీరు మనుష్యుడిగానే జన్మించాలి. ఈ కండిషన్ కూడా పెట్టారు. మీరు అక్కడ ఏదో సిద్ధపురుషుడు దేవుడిగాను జన్మించడానికి లేదు, మానవుడిగా జన్మించాలి. మానుషో భూత్వా ప్రవృద్ధం లోకకంటకం, రోజు రోజుకి అహంకారాన్ని పెంచుకుని గర్వంతో మదంతో వ్యవహరిస్తున్నటువంటి లోకకంటకుడైనటువంటి రావణాసురుడిని మీరు జయించాలి. అవధ్యం దైవతైర్విష్ణో సమరే జహి రావణం. అలాగే హే విష్ణు, ఒక యుద్ధమును చేసి ఆ యుద్ధంలో రావణాసురుడిని సంహరించాలి. సమరే జహి రావణం. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేయాలి. చాలామంది వాల్మీకి రామాయణాన్ని చదివిన వారు వాల్మీకి రామచంద్రుడు మనుషుడే అన్నట్టు రాశాడు తప్ప అతను నారాయణుడు అని ఎక్కడా చెప్పలేదు అని అంటూ ఉంటాడు. మరి ఇదేమిటి? ఏమవుతుంది అంటే రామాయణాన్ని పరిశీలించాల్సినటువంటి విధంగా పరిశీలించకుండా ఏదో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూసో, లేకపోతే ఈ బొమ్మల రామాయణం ఇలాంటివి ఉంటాయి. బొమ్మల రామాయణం అంటే నేనేదో చిన్నపిల్లల రామాయణం అని కాదు. అర్థవిహీనంగా రాస్తే ఏ రామాయణం అయినా సరే నా దృష్టిలో అది బొమ్మల రామాయణమే. అలాంటి పుస్తకాలు ఏవో చదివి వాల్మీకి ఎక్కడా కూడా రాముడు నారాయణుడు వైకుంఠవాసి అని ఎక్కడా చెప్పలేదు. వీళ్ళే ఏదో ఈ పిచ్చి భక్తులు ఆ విధంగా తయారు చేశారు అని అంటారు. వాల్మీకి రామాయణంలో శ్రీరామచంద్ర స్వామి యొక్క
మానుష వైభవం అంతా చెప్పినప్పటికీ ఈ అవతార ఘట్టమునందు హే నారాయణ నువ్వు మనుష్యుడి రూపంలో జన్మించు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వాల్మీకి రామాయణం శ్రీరామచంద్రుడు నారాయణుడే అని సాధికారకంగా స్థిరపరుస్తోంది. ఆ విధంగా బ్రహ్మాది దేవతలు నారాయణుణ్ణి ప్రార్థన చేశారు. కాబట్టి బ్రహ్మాది అమర ప్రార్థిత రామా తత్రత్వం మానుషో భూత్వా, అక్కడ మీరు మనుష్యుడిగా జన్మించండి అని ఎందుకన్నారు? బ్రహ్మగారేమో అయా మీరు జన్మించండి, రావణుణ్ణి సంహరించండి అంటే సరిపోయేది కదా. మనుష్యుడిగానే అక్కడ జన్మించండి అని గట్టిగా ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే రావణుడి యొక్క నిగ్రహోపాయం బ్రహ్మగారికి తెలుసు. రావణుడి యొక్క వధోపాయం బ్రహ్మగారు ఇంతకు ముందే నిర్ణయించుకుని ఉన్నారు. అలాగా రావణుడు పొందినటువంటి వరాల గురించి కూడా బ్రహ్మగారికి బాగా తెలుసు. ఆ రావణుడు పొందినటువంటి వరాలను చూసినట్లయితే మనుష్యుడే రావణుడను సంహరించగలడు. అలాంటి వరం ఏదో ఆయన కోరుకున్నాడు. బ్రహ్మగారు దేవతలకు చెప్పారు. ఏమని? నాకీర్తయద వజ్ఞాన తద్రక్షో మానుషాన్ ప్రతి తస్మాత్ మానుషాద్వద్యో మృత్యుర్నాన్యోస్య విద్యతే. ఓ దేవతలారా, ఎంత శక్తి సంపన్నులైనా సరే దేవగంధర్వుల చేతిలో రావణుడికి మరణం లేదు. తస్మాత్ మానుషాద్వద్య, అందువల్ల మనుషుడి చేత మాత్రమే రావణుడికి మరణం ఉన్నది. మృత్యుర్నాన్యోస్య విద్యతే, మరొకరి చేత ఇతనికి మరణం లేదు. అలాంటి వరమును నేనే ఇచ్చి ఉన్నాను. కాబట్టి భగవానుడు మనుష్యుడై జన్మించాలి అని రావణుడి యొక్క మరణోపాయాన్ని దేవతలకు బ్రహ్మగారు తెలియజేశారు. కాబట్టి అందరూ కలిసి నారాయణుణ్ణి ఆ విధంగానే ప్రార్థించారు. వారి ప్రార్థనలను ఆలకించినటువంటి శ్రీమన్నారాయణుడు భయం త్యజ్యత భద్రం వో హితార్థం యుధి రావణం సపుత్రపౌత్రం సామత్యం సమిత్రజ్ఞాతి బాంధవం హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం. భగవానుడు ఇక్కడ జవాబు ఇస్తున్నాడు. ఇదంతా కూడా వాల్మీకి రామాయణమే. భయం త్యజత, ఓ దేవతలారా మీరు భయాన్ని వీడండి. భద్రం వహ, మీకు భద్రం కలుగుతుంది. హితార్థం యుధి రావణం యుద్ధం, యుద్ధమునందు రావణుణ్ణి నేను హతమారుస్తాను. రావణుణ్ణి ఒక్కడే కాదు, సుపుత్రం పౌత్రం సామాత్యం సమిత్రం జ్ఞాతి బాంధవం. రావణుడను ఒక్కడినే కూల్చడం కాదు, అతని పుత్రులను పౌత్రులు అంటే మనవలను సామంతులను మంత్రులను మిత్రులను జ్ఞాతి బంధవులందరినీ కూడా సమూలంగా సశేషంగా సంహరిస్తాను. అంటే ఒక్క మాటలో రాక్షస కులాంతకుడను అవుతాను అని చెప్పడం. పురాణాల్లో గనక మీరు పరిశీలించినట్లయితే రామచంద్రస్వామి రాక్షస సంహారం చేసినట్టుగా మరెవరూ చేయలేరు. రాముడు అంటేనే రాక్షసాంతకుడు. శ్రీకృష్ణ పరమాత్మ అడపాదడప ఒకళ్ళిద్దరిని చంపి ఉండవచ్చు, కానీ వేల సంఖ్యలో రాక్షస సంహారం చేసింది మాత్రం శ్రీరామచంద్ర స్వామియే. అందుకే ఆయనకు రాక్షస కులాంతకుడు అని పేరు. కాబట్టి ఆ మాటను కూడా విష్ణుమూర్తి అప్పుడే చెప్పాడు, రావణ సంహారం నేను చేస్తాను. అంతేకాకుండా 10 వర్ష సహస్రాణి
10 वर्षशतानि च वत्स्यामि मानुषे लोके पालयन् पृथिवीमिमाम् एवं दत्त्वा वरं देवो దేవానాం విష్ణురాత్మవాన్. పరమాత్ముడైనటువంటి శ్రీమన్నారాయణుడు దేవతలకు ఈ విధంగా వరాన్ని అనుగ్రహించాడు. రావణ సంహారమే కాదయ్యా, అది అయిపోయిన తర్వాత నేను వెంటనే వైకుంఠానికి ఏమీ వచ్చేను. నేను భూమి మీద 11,000 సంవత్సరాలు ఉంటాను. 10 वर्ष सहस्राणि 10 वर्षशतानि च 11,000 సంవత్సరాలు నేను ఈ భూమండలాన్ని పరిపాలిస్తాను. వత్స్యామి మానుషే లోకే పాలయన్ పృథ్వీ మిమాం. ఈ భూమండలాన్ని పరిపాలిస్తూ మనుష్యలోకంలో ఇంతకాలం నేను ఉంటాను అని వరాన్ని కూడా అనుగ్రహించాడు. కాబట్టి 11,000 సంవత్సరాలు శ్రీమన్నారాయణుడు రామచంద్రస్వామిగా అవతరించి ఈ భూమిని పరిపాలించాడు. అప్పుడు మర్యాద అంటే ఏమిటి, ధర్మపాలన అంటే ఏమిటి అన్నది తన ఆచరణతోటి అతను నిరూపించాడు. ఆ విధంగా దేవతలకు వరాన్ని అనుగ్రహించాడు. ఎందుకు అంటే దేవతలు నారాయణుణ్ణి ఆ విధంగా ప్రార్థించారు. అందువల్ల బ్రహ్మాది అమర ప్రార్థిత రామ. ఈ రాముడు దేవతల చేత ప్రార్థింపబడి వచ్చినవాడు. అయితే ఇప్పటిదాకా మనం చూసింది వాల్మీకి రామాయణంలోంచి. తదనంతరం ఈ ఘట్టాన్ని చిన్న మార్పుతోటి అధ్యాత్మ రామాయణంలో కూడా చెప్తారు. అధ్యాత్మ రామాయణం బాలకాండ 2వ సర్గ. భూమిర్భారేణ మగ్న దశవదనముఖా శేషరక్షో గణానాం ధృత్వా గోరూపమాదౌ దివిజముని జనైః సాకమబ్జాసనస్య గత్వా లోకం రుదంతి వ్యసనముపగతం బ్రహ్మణే ప్రాహ సర్వం బ్రహ్మాద్యాత్వా ముహూర్తం సకలమపి హృదా వేదశేషత్వకమాత్. అధ్యాత్మ రామాయణం బాలకాండ 2వ సర్గలోని 6వ శ్లోకం. ఇక్కడ ఏ విధంగా చెప్పబడింది అంటే, రావణుడు మొదలగు రాక్షసులు వాళ్ళ యొక్క ఆగడాలను సహించరానిదై భూదేవి గోరూపాన్ని ధరించి దేవతలందరినీ కూడా వెంటబెట్టుకుని అభ్యాసనస్యాలోకం గత్వా, అభ్యాసన అంటే బ్రహ్మదేవుడు, ఆ బ్రహ్మలోకానికి వెళ్ళి రుదంతి అంటే ఏడ్చిందిట. భూదేవి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి విలపించింది. దేవతలందరితో వెళ్ళి తన దుఃఖాన్ని బ్రహ్మగారి ముందు వెళ్ళబోసుకుంది. బ్రహ్మగారు ఆలోచించారు, ఇతన్ని నిగ్రహించడం ఎలాగా? మనమేమో అతనికి వరాలిచ్చాం, వరాలిచ్చినటువంటి తర్వాత నిగ్రహించడం అనేది కొంచెం కష్టమే అని సాక్షాత్తు బ్రహ్మగారు ముహూర్తం ధ్యాత్వా, ఒక ముహూర్త కాలం ధ్యానం చేశారు. వీరి గోడు విని కళ్ళు మూసుకుని కూర్చున్నారు. ఎంతసేపు అలా కూర్చున్నారు అంటే ముహూర్త కాలం అంటే 48 నిమిషాలు. అంటే రావణుణ్ణి ఏ విధంగా సంహరించాలి అన్నది ఆలోచన చెయ్యడానికి బ్రహ్మగారికే 48 నిమిషాలు పట్టింది. అంటే రావణుడు ఎంత గట్టి పెండమో ఆలోచించండి. రావణుడు అజేయమైనటువంటి శక్తి గలవాడు, దానికి తోడు వరాలు. కాబట్టి 48 నిమిషాల పాటు బ్రహ్మగారు ఆలోచించి హృదయంలో ఆ విషయాన్ని కనుగొన్నారు. సకలమపి వృధా, లేదా ఆయన హృదయంలో తెలుసుకున్నారు. పైకేమీ చెప్పలేదు. ఆ విషయాన్ని తెలుసుకుని అప్పుడు దేవతలారా రండి, నా వెంట రండి,
దానికి ఉపాయాన్ని కనుగొందాము అని తస్మాత్ క్షీరసముద్రతీరమగమత్ బ్రహ్మాద దేవైర్యతో దేవ్యా చాఖిలలోకహృత్స్తమజరం సర్వజ్ఞమీశం హరిం అస్తాపీచ్ఛ్రుతిస్థిద్ధ నిర్మలపదై స్తోత్రై పురాణధ్రువై యుక్తా గద్గదయా గిరాతిమిలై ఆనందభాష్పైర్యతః. ఆ బ్రహ్మగారు బ్రహ్మలోకాన్ని వీడి క్షీరసాగర సముద్ర తీరానికి వచ్చారు. క్షీర సముద్ర తీరం అంటే ఆగమత్, అలాగ దేవతలను వెంటబెట్టుకుని అక్కడికి అఖిల లోకావృత ఆజరం సర్వజ్ఞం ఈశం హరిం, సర్వజీవులలో హృదయాలలో ఉండేటువంటి వాడు, షడ్వికార రహితుడు, జరా అంటే ముసలితనం, అజరం అంటే ముసలితనం లేనటువంటి వాడు. అంటే ఇక్కడ ముసలితనం రావడం, చర్మం ముడతలు పడడం అది కాదు, వికారరహితుడు అని చెప్పడం. షడ్వికారములు ఎవరికి లేవో అటువంటి వాడు, సర్వజ్ఞం అంటే అన్నీ తెలిసినవాడు, ఈశం ఈ సృష్టిని పరిపాలించేటువంటి వాడు, హరిం అంటే శ్రీహరి భగవానుడు. ఆయన్ను అస్త్రౌచ్చు స్థితి నిర్మలపదై, ఎటువంటి దోషములు లేనటువంటి వేదమంత్రములతో, స్తోత్రై పురాణోద్భవై నానా పురాణాలు సుప్రసిద్ధమైనటువంటి స్తోత్రాలతో, పురాణాల్లో ఉన్నటువంటి స్తోత్రాలతో బ్రహ్మగారు నారాయణుణ్ణి స్తుతించారు. భక్త్యా గద్గదయా, గద్గద స్వరంతో, పులకితమైనటువంటి గాత్రంతో, ఆనంద బాష్పాలతో కంటి వెంట అవి రాలుతూ ఉండగా, అతి విమలై అతి పవిత్రమైనటువంటి వాక్కులతో బ్రహ్మదేవుడు, దేవతలు, భూదేవి వీరందరూ కూడా శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థించారు. కాబట్టి బ్రహ్మాది అమర ప్రార్థిత రామ. సరే, నారాయణుడు విని సంతోషించాడు. ఇంత చక్కగా ప్రార్థన చేశారు, ఏమి కోరుకుని ఇక్కడికి వచ్చారు అని అంటే, బ్రహ్మోవాచ భగవాన్ రావణో నామ కులస్తస్య తనయో మహాన్ రాక్షసానామాధిపతిః మద్దత్త వరదర్పితః. హే భగవాన్, పౌలస్య వంశజుడు మహావీరుడు అయినటువంటి రావణుడు అనేవాడు భూమిని బాధిస్తూ ఒకడున్నాడు. వాడికి ఆ శక్తిని ఇచ్చిందే నేను. మద్దత్త వరదర్పితః, నేనిచ్చినటువంటి వరాలతోనే వాడు గర్వంతో త్రిలోకీం లోకపాలశ్చ బాధతే విశ్వబాధకః మానుషేణ మృతిస్తస్య మయా కళ్యాణ కల్పిత అంతస్త్వమానుషం భూత్వా జహి దేవరిపుం ప్రభో. నేనిచ్చినటువంటి వరముల చేత శక్తిని పొందినవాడై 3 లోకాల్లోనూ ఆ లోకాలను పరిపాలిస్తున్నటువంటి పాలకులను, అలాగే యావత్ విశ్వమును ఈ రావణుడు బాధలకు గురి చేస్తున్నాడు. అలాగే నేను వరాలు కూడా ఇచ్చాను కాబట్టి ఆ రహస్యం ఏమిటో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. వాడి మరణము మనుష్యుడి చేతిలోనే ఉన్నది. మనుష్యేణా మృతి స్తస్య, మనుష్యుడి చేతిలోనే వాడి మృత్యు ఉన్నది. అతస్త్వమానుషో భూత్వా, కాబట్టి మీరు మనుష్యుడవై జహి దేవ రిపుం ప్రభో, ఓ మహాప్రభో, దేవతలకు మంచివారికి శత్రువుగా ఉన్నటువంటి వాడిని జయించు. ఇక్కడ రానున్న శ్లోకాల్లో వాల్మీకి రామాయణంకి ఆధ్యాత్మిక రామాయణానికి కొంచెం భేదం ఉన్నది. ఏమిటి అంటే, నువ్వు మనుష్యుడవై జన్మించు అని మాత్రమే దేవతలు ప్రార్థించారు.
ఆ తర్వాత విషయాన్నంతటినీ కూడా భగవానుడే ఇక్కడ తెలియజేస్తాడు. కానీ వాల్మీకి రామాయణంలో దశరథుడు, ఆయనకి 3 భార్యలు ఉన్నారు, వారి గర్భంలో నువ్వు జన్మించు అని బ్రహ్మగారు చెప్తారు. కానీ ఇక్కడ అధ్యాత్మ రామాయణంలో ఆ విషయం అంతా కూడా నారాయణుడే చెప్పినట్టు ఉంటుంది. శ్రీ భగవానువాచ కశ్యపస్య వరో దత్త తపసా తోషితేన మే. మీరు చింతించాల్సిన పని లేదు. పూర్వం నేను కశ్యప ప్రజాపతికి వరం ఇచ్చాను. అమితమైనటువంటి తపస్సు చేసి నన్ను మెప్పించి ఏం వరం కావాలి అని అడిగినప్పుడు ఆ దంపతులు మాకేమీ అక్కర్లేదు, మీరు మాకు పుత్రుడుగా జన్మించాలి అని వారు అడగడం, అలా వారు 3 సార్లు అడిగేస్తే నేను 3 సార్లు వారికి తదాస్తు 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 అని వరాన్ని ఇచ్చాను. కాబట్టి నేను జన్మించడంలో అంటే మనుష్యుడిగా జన్మించడంలో నాకేమీ ఇబ్బంది లేదు. యాచిత పుత్ర భావాయ తదేత్యంగీకృతం మయా సయిదానీం దశరథో భూత్వా తిష్టంతి భూతలే. ఆ విధంగా వారు పుత్రాభావంతో నన్ను పుత్రుడుగా కావాలని కోరుకోవడం, నేను ఒప్పుకోవడం అన్నది ఎప్పుడో జరిగిపోయింది. ఆ ప్రజాపతి ఇప్పుడు భూలోకంలో దశరథుడిగా జన్మించాడు. కాబట్టి నేను దశరథుడికి పుత్రుడుగా జన్మిస్తాను. తస్యాహం పుత్రతామేత్యా కౌసల్యాయాం సువేదినే చతుర్థాత్మా సమేవాహం సృజామి తరయో పృథక్. మీ దుఃఖ నివారణార్థం ఓ దేవతలారా, ఓ బ్రహ్మగారు, నేను దశరథుడికి పుత్రుడుగా జన్మిస్తాను. కౌసల్యాదేవి గర్భంలో సాక్షాత్తు నన్ను నేనే ప్రకటింపచేసుకుంటాను. అలాగే నా అంశలు సోదరులుగా ఇతరుల గర్భంలో అంటే సుమిత్ర, కైకేయి గర్భాలలో ఆ విధంగా 4 రూపాలతో భూమండలం మీద నేను మనుష్యుడిగా జన్మిస్తాను. అంతేకాదయ్యా అంటూ ఇంకేమంటున్నారు అంటే యోగమాయాపి సీతేతి జనకస్య గృహే తథా ఉత్పత్స్యతే తయా సార్థం సర్వసంపాదయామ్యహం ఇత్యుక్త్వా తద్ధరేత్ విష్ణు బ్రహ్మదేవానతబ్రవీత్. ఇంకో మాట చెప్పినట్టుగా ఆధ్యాత్మిక రామాయణం చెప్తోంది. నేను అక్కడ జన్మించడమే కాదు, నా యోగమాయ శక్తి జనక మహారాజుకి సీతాదేవిగా జన్మిస్తుంది. ఇక్కడ కూడా ఆధ్యాత్మిక రామాయణం ఒక రహస్యాన్ని చెప్తోంది. ఇది వేదాంత రహస్యం. శుద్ధ బ్రహ్మము మాయ సహాయం లేకుండా ఏ వ్యవహారము కూడా చేయలేదు. శుద్ధ బ్రహ్మము అంటే ఏమిటి? అదృష్టం, అవ్యవహార్యం, అగ్రాహ్యం, లక్షణం, అచింత్యం, మవ్యప్రదేశ మేకాత్మత ప్రత్యయసారం. ఇంకేం చేస్తుంది? అలా ఉన్నవాడు ఏం చేయగలడు? కాబట్టి శుద్ధ బ్రహ్మము మాయ లేకుండా ఏ కార్యము చెయ్యలేదు. ఆ విధంగా ఆ రహస్యాన్ని కూడా ఇక్కడ నారాయణుడు మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ కార్యము సిద్ధింపబడాలి అంటే నాతో పాటు యోగమాయ కూడా జన్మించాలి. కాబట్టి ఆ యోగమాయ అయినటువంటి సీత జనకస్య గృహే తథా, ఇక్కడ నేను దశరథుడి ఇంట పుడితే నా యోగమాయ జనకుడి ఇంట్లో సీతాదేవిగా పుడుతుంది. సమయం వచ్చినప్పుడు నేను సీతాదేవి కలిసి మీరు ఏ కోరికైతే కోరారో దానిని సంపాదించి పెడతాను అని చెప్పి దేవతలను ఆశీర్వదించి
ఇత్యుక్తాం తద్ధరే విష్ణు. అలా చెప్పి విష్ణుమూర్తి అక్కడ నుంచి అంతర్ధానమయ్యారు. బ్రహ్మదేవాథ బ్రవీత్. సంఘటన జరిగిన తర్వాత బ్రహ్మగారు దేవతలతో కలిసి ఈ విధంగా అంటున్నారు. బ్రహ్మ ఉవాచ విష్ణుర్మానుషరూపేణ భవిష్యతి రఘోకులే. దేవతలారా, ఆ విష్ణుమూర్తి నాతో రఘుకులంలో ఆయన మనుష్యుడి రూపంలో జన్మిస్తాను అని చెప్పారు. అయితే మీరు ఇప్పుడు ఒక పని చెయ్యాల్సి ఉన్నది. ఏమిటా పని అన్నప్పుడు, యూయం సృజధ్వం సర్వేపి వానరేష్వాంస సంభవన్ విష్ణు సహాయం కురుత యావస్థాస్యతి భూతలే. ఓ దేవతలారా, అయితే మీరు చేయాల్సిన పని ఏమిటి అంటే, నారాయణుడు ఎప్పటిదాకా అయితే మనుష్య రూపంలో భూలోకంలో ఉంటాడో అప్పటిదాకా మీరందరూ కూడా మీ యొక్క శక్తులతో వానరులై జన్మించండి. విష్ణు సహాయం కురుత, నారాయణుడికి సహాయం చెయ్యడం కోసం యావత్ స్థాస్యతి భూతలే, అప్పటిదాకా నారాయణుడు ఎప్పటిదాకా నారాయణుడు భూమి మీద ఉంటాడో అప్పటిదాకా ఆయన్ని సేవిస్తూ మీరందరూ ఉండాల్సిందే. ఇతి దేవాంస్యమాదిశ్య సమాస్వస్య చ మేదినీం యయౌ బ్రహ్మస్వభవనం విజర్వస్సుకమాశ్రితః. అలా బ్రహ్మగారు దేవతలకు ఆజ్ఞని ఇచ్చి భూదేవిని ఓదార్చి విజర్వ సుఖమాశ్రితః, జ్వరము పోయిన వారై అంటే దుఃఖము పోయిన వారై అంటే సంతోషంతో బ్రహ్మగారు తమ లోకానికి వెళ్ళారు. ఆ విధంగా దేవతలు నారాయణుణ్ణి పూజించిన వారై రామచంద్రమూర్తిగా అవతరించమని కోరుకున్నారు. ఇది రామాయణ అవతారానికి పౌరాణికంగా చెప్పేటువంటి ఉపోద్ఘాతం. దీనంతటినీ కూడా రాముడు ఎందుకు అవతరించాల్సి వచ్చింది అన్నదాన్ని ఒకే ఒక్క వాక్యంలో బ్రహ్మాది అమర ప్రార్థిత రామ అని ఒకే ఒక వాక్యంలో నామరామాయణ కర్త తెలియజేశారు. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న వస్తుంది. రాముడు మనుష్యుడిగా ఎందుకు జన్మించాలి అన్నది అర్థమైంది, కానీ దేవతలు వానరులుగా ఎందుకు జన్మించాలి? ఆ దేవతలు దేవతలుగా వస్తే బాగుంటుంది, కానీ వారు కోతులుగా రావడం ఏమిటి? దాని వెనకాతలు ఏమైనా ఒక రహస్యం ఉన్నదా అంటే బ్రహ్మగారు ఆ రహస్యాన్ని కూడా చెప్తారు. రావణుడు బ్రహ్మగారి దగ్గర అమరుడిని కావాలి అన్న వరం కోరుకుంటాడు. ఆ సందర్భంలో రావణుడు అవాజ్ఞ కారణం చేత, అవాజ్ఞ అన్నదానికి చాలా చక్కని పదం ఇది, అంటే కేర్లెస్నెస్. మనుషులు కోతులు నన్నేం చెయ్యగలరు, వీళ్ళు తప్ప ఇంకా ఎవరి ద్వారా కూడా నాకు మృత్యువు రాకూడదు అని కోరుకున్నాడు. అంటే మనుషులను వానరులను తక్కువ చేసి చూశాడు. వీళ్ళు నన్ను ఏమీ చేయలేరు అన్న ధీమాతో మిగతా వారితో నాకు మృత్యువు రాకుండా ఉండుగాక అని కోరుకున్నాడు. అవజ్ఞ కారణం చేత వీళ్ళిద్దరినీ విస్మరించాడు. కాబట్టి రావణ వధ జరగాలి అంటే మనుషుడి వల్లే కుదురుతుంది. అలాంటి మనుషుడికి వానరుల యొక్క సహాయం కావాలి. అలాగే పూర్వం ఒక సన్నివేశంలో రావణుడు కైలాసానికి వెళ్ళి పరమశివుణ్ణి దర్శించాలి అని అనుకుంటాడు. అలా పరమశివుణ్ణి దర్శించడానికి వెళ్ళినటువంటి రావణుణ్ణి ఆ నందీశ్వరుడు అక్కడ అడ్డుకుంటాడు. నీకు ఇష్టం వచ్చినట్టు ఏ టైంలో వస్తే ఆ టైంలో వెళ్ళడానికి వీల్లేదు, కొంచెం సేపు ఆగు, నీ రాక గురించి లోపల చెప్తాం, వారు పిలిచినప్పుడు వెళుదువు కానీ అని ఆపుతాడు.
అయితే రావణుడికి నన్ను మించినటువంటి భక్తుడు లేడు అన్న అహంకారం ఒకటి ఉన్నది. దాంతో ఓ నందీశ్వర, నా భక్తి గురించి నీకు తెలియదా ఏంటి? స్వామికి నాకు అడ్డేమున్నది, కాబట్టి నువ్వు ఇలా అడ్డుకోవడం బాగోలేదు అని అన్నప్పుడు నందీశ్వరుడు కూడా అలా ఏం కుదరదయ్యా, నీకేం అపాయింట్మెంట్ ఏమీ లేదు, కాబట్టి నిన్ను లోపలికి వెళ్ళనివ్వను అని అన్నప్పుడు నందీశ్వరుడు చాలా భక్తుడండి, పరమ భక్తుడు. భక్తుడి విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అయితే ఈ రావణాసురుడు గర్వంతో, ఏంటి నంది, నా ఎదురుగుండా ఈ కోతి చేష్టలు ఏమిటి అని అన్నాడు. అప్పుడు నందీశ్వరుడు, ఏంటి నన్నే కోతి అంటున్నావా, కోతి అని ఆక్షేపిస్తావా, కాబట్టి నువ్వు కోతుల ద్వారా నీకు మరణం సంభవించుగాక అని శపించాడు. నందీశ్వరుడు అంటే అతను గొప్ప ఉపాసకుడు, ఏదో మామూలు ఎద్దు అని కాదు. అతడు పరమేశ్వరుడు యొక్క వాహనం. అంటే ఏమిటి? ఆయన తన హృదయంలో పరమేశ్వరుడు ఉంటాడు. పరమేశ్వరుణ్ణి వహిస్తున్నాడు అంటే అతను మహా ఉపాసకుడు అని అర్థం. అలాంటి అతను ఒక మాట అన్నాడు అంటే అది జరిగినట్టే. అలాగా నందీశ్వరుడు యొక్క శాపం కూడా ఉన్నది. నీ మరణానికి మూల కారణం వానరులవుతారు, వానరులే నిన్ను పరాభవిస్తాయి, వానరుల చేతిలో నువ్వు చస్తావు అని నందీశ్వరుడు యొక్క శాపం. ఇదంతా కూడా బ్రహ్మగారికి తెలుసు. కాబట్టి నారాయణుడు మానవుడిగా అవతరిస్తాడు. దేవతలందరూ కూడా కోతులై అవతరించాలి. ఆ విధంగా రావణ వినాశనం ఖచ్చితంగా జరుగుతుంది. ఆ విధంగా ఈ కథ. అలాగా బ్రహ్మాది అమర ప్రార్థిత రామ, ఆ విధంగా తత్వాన్ని కూడా మనం చూసాం. పురాణంలో కథని కూడా చూసాం. ఇక మిగిలిందేమిటి? రాముడు జన్మించాలి. శ్రీరామ జన్మము అన్నది రానున్న నామాలలో రానున్నది. ఇలాగా శేషతల్పమును నిద్రించేటువంటి శ్రీమన్నారాయణుడు బ్రహ్మాది దేవతల ప్రార్థనతో శ్రీరాముడిగా అవతరించాడు అని మనం గ్రహించదముగాక. రాముణ్ణి ఎప్పుడు స్మరించినా కూడా నారాయణుడిగా భావన చేసి ఆ విధంగా నేను స్మరిస్తాను, ఉపాసిస్తాను, ఆ విధంగా మన యొక్క భక్తి కొనసాగుగాక అని భావన చేస్తూ ఈ 4వ మంత్రాన్ని ఇక్కడ పరిసమాప్తం చేస్తున్నాను. ఇప్పుడు పౌరాణికంగాను తాత్వికంగాను కూడా రామచంద్రుడి గురించి మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మీరు రామాయణంలోని ప్రతి సన్నివేశాన్ని కూడా ఆస్వాదించగలరు. ఇది నామరామాయణంలోని ప్రత్యేకత అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పటిదాకా అయితే తగిన బ్యాక్గ్రౌండ్ మనకు తెలియదో, ఈ ఉపోద్ఘాతం గనక తెలియకపోతే రామాయణాన్ని ఆధ్యాత్మిక గ్రంథంగా చదవలేం. ఏదో ఒకరి జీవిత కథ అన్నట్టుగా మీరు చదవవచ్చు. ఒక రాముడు, ఒక సీతాదేవి, వారి కథ అన్నట్టుగా చదవవచ్చు. అలాగ చదవడంలో అర్థం వేరు. కానీ బ్యాక్గ్రౌండ్ అంతటినీ తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆ రామాయణం మనకి మార్గదర్శనం చేసేటువంటి పద్ధతి వేరు. చాలామంది రామాయణాన్ని చదివి అపార్థం కూడా చేసుకున్నారు. కారణం ఈ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా చదవడం. ఏదో మనం భక్తులము అని అనుకోవడమే కానీ ఆ రామాయణాన్ని చదువుతూ ఉంటే మనకు కూడా సందేహాలు వస్తూనే ఉంటాయి. ఈ సన్నివేశంలో రాముడు అలా ఎందుకు చేశాడు, ఇలా ఎందుకు ప్రవర్తించాడు, అలా ప్రవర్తించి ఉంటే బాగుండేది కదా అని అనుకుంటూ ఉంటాం. ఈ బ్యాక్గ్రౌండ్ గనక మనకు తెలిసి రాముడు ఒక ప్రయోజనార్థమై నారాయణుడే రాముడిగా జన్మించాడు కాబట్టి ఆ ప్రయోజనం దృష్ట్యా రాముడు చేసేటువంటి ప్రతి కార్యం కూడా మనం చూడొచ్చు.
ఈ బ్యాక్గ్రౌండ్ కనుక మనకి తెలియకపోతే ఆయన చేసిన పని మంచిదా చెడ్డదా అన్న ప్రేలాపనలో పడతాం. కాబట్టి ఈ యొక్క బ్యాక్గ్రౌండ్తో రాబోయే నామాలు చండ కిరణ కుల మండన రామ. మొదలుగా శ్రీరామచంద్ర స్వామి అవతారము, లీలలు, వీటన్నింటినీ కూడా మనం దర్శించే అవకాశం మనకు రాబోతోంది. రాబోయే ఏకాదశి నాడు వాటిని దర్శించే ప్రయత్నం చేసెదముగాక అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.